ఎగువన కురుస్తున్నటువంటి వానలతో హొస్పేట్లో ఉన్నటువంటి తుంగభద్ర డ్యాము పైన నిర్మించిన హొస్పేట్ డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో దాదాపు 35,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం క్రిందకు విడుదల అవుతుంది. అదే రకంగా హొస్పేట్ డ్యామ్ క్రింద కర్నూలు జిల్లాలో కురిసిన వానలకు మరో 10 నుండి 15,000 క్యూసెక్కుల నీరు తుంగభద్ర నదిలోకి చేరుతూ ఉండడంతో దాదాపుగా 48,000 నుండి 50,000 క్యూసెక్కుల నీరు తుంగభద్ర నదిలో సుంకేసుల ప్రాజెక్టు దగ్గర ప్రవహించుతుంది. దీనితో అప్రమత్తమైనటువంటి రెవెన్యూ అధికారులు నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరించడం జరిగింది. అయితే కరవసీమ అయినటువంటి రాయలసీమలో హెచ్ఎల్సి కింద ఎల్ఎల్సి కింద అటు అనంతపురం ఇటు కర్నూలు జిల్లాలో లక్షల ఎకరాలలో సాగు అవుతున్నటువంటి పంటల పైన ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు అదే రకంగా తాగునీటికి సాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. తుంగభద్ర డ్యామ్ అధికారులు ఈ నీటి ప్రవాహం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఈ డ్యామ్ను గేటు సరిచేస్తారా లేదా తమ యొక్క మేధాశక్తితో 19వ గేటును ఆపడం ద్వారా రైతుల పంటలను కాపాడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపైన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు ప్రశ్నార్థమైనందుకు బాధపడుతున్నారు.